వాళ్ళు వద్దు అన్నారు కాబట్టి నీకు బాధేస్తుంది. యామ్ ఐ రైట్? వాళ్ళు నువ్వే కావాలి, నువ్వే నా జీవితం, నీతోనే నేనుంటా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నేను ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, ఇలాంటి డైలాగ్స్ చెప్తూ మీతో ఉంటే ఇష్టమేనా? అది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. 100% రైట్స్ ఉన్నాయి. నువ్వు అలా ఉండకుండా ఇలా ఉంటేనే నాకిష్టం అని మనం అనుకోవటంలో ఏమాత్రము అర్థం లేదు. మీకు వాళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం తప్పిస్తున్నారు. వాళ్ళకి మీరంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. 2 ఈక్వలే కదండీ! మీలాగే వాళ్ళు ఉండాలని అనుకుంటే ఎలా కుదురుద్ది చెప్పండి అసలు? మీ ఆలోచనలే వాళ్ళకుంటాయా? మీ లైఫే వాళ్ళకుందా? మీరు వాళ్ళ కోసం మారిపోయారని వాళ్ళు మీకోసం మారిపోవాలా? అది వాళ్ళ నైజం. ఇది మీ నైజం. మీకు కరెక్ట్ అయినప్పుడు అవతలి వాళ్ళు వాళ్ళకి కరెక్ట్. వాళ్ళెంత మోసగాళ్ళైనా సరే వాళ్ళు చేసే పనులు వాళ్ళకి కరెక్ట్‌గా అనిపిస్తాయి. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే మిమ్మల్ని నో అని చెప్తే అర్థం చేసేసుకోండి. అది వాళ్ళ లైఫ్ వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయని. మీ లైఫ్ మీరు డిజైన్ చేసుకోవటానికి మీకు రైట్స్ ఉన్నాయి. ఎవరి వెనకాల తిరిగి మీ విలువని కోల్పోకండి. మీకన్నా ఏది కూడా విలువ కాదు. మీ ఆత్మాభిమానం జోలికి వస్తే ఈ ప్రపంచంలో ఏది కూడా విలువ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో ఏదైనా సరే మనం అనుకున్నట్టు జరగదు. కొన్ని విషయాలు అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మన కెరియర్‌ని మనమే ప్లాన్ చేసుకోవాలి. సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఆ తర్వాత మనల్ని నో అంటం కాదు. మనతో మాట్లాడటమే మహాభాగ్యం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.